శివభక్తి మనకు ఏం గుర్తు చేస్తుందంటే, మనకేం నేర్పిస్తుంది శివభక్తిలో మనం ఉంటే అంటే, ఏది శాశ్వతం కాదు. ఎన్ని సంపాదించినా, ఎంత ప్రేమ తెచ్చుకున్నా, ఎంత బలమున్నా చివరికి వెళ్ళేది శ్మశానానికి మాత్రమే. అది చేదు నిజం కాదు. మన అహంకారాన్ని కరిగించే పవిత్ర సత్యం. భస్మాన్ని ధరించే మహాదేవుడు చెబుతున్నాడు, శరీరం తాత్కాలికం, నీ బాధలు తాత్కాలికం, కానీ ఆత్మ ఒక్కటే శాశ్వతం. అందుకే ఆయన నిరాకారుడు, రూపం లేని తత్వం. మన జనన మరణం చక్రాలు దాటించి మన పరమ శాంతిని కలిగిస్తాడు. ఏదో నిశ్శబ్దం పుట్టింది. జీవితంలో ఎన్నో ఆందోళనలు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రశ్నలు, అన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. బయట ప్రపంచం నుంచి కాదు, మనసులో ఉన్న బంధాల నుంచి, అహంకారం నుంచి ముక్తి, భయం నుంచి ముక్తి, అనవసరమైన ఆశల నుంచి ముక్తి, మనల్ని బాధ పెట్టే జ్ఞాపకాల నుంచి ముక్తి, అన్నీ ఆయన పాదాల దగ్గరనే ఉంచేస్తాం. జనన మరణ బంధాల నుంచి విముక్తి ప్రసాదించే ఆ పరమశివుడు కృప మనందరిపై ఉంటుంది. శివుడు భయంకరుడు కాదు, అతడు కరుణామయుడు. మనలో ఉన్న అంధకారాన్ని నాశనం చేస్తాడు, మన అజ్ఞానాన్ని తొలగిస్తారు. మన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా శివుడు చెప్తున్నాడు, వదిలేసేయ్, అన్నీ తాత్కాలికమే. నువ్వు పెట్టుకున్న బాధలు, కన్నీళ్ళు, నువ్వు మోసపోయినవి అన్నీ మనలోని అందరికీ జ్ఞానం ఇస్తాడు. అన్నీ తాత్కాలికమే, శివతత్వం మాత్రమే శాశ్వతం. ఓం నమ శివాయ. శివుడే శాశ్వతం, శివ జ్ఞానమే శాశ్వతం.